ఏపీ శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. మర్రి రాజశేఖర్ తన రాజీనామా లేఖను మండలి చైర్మన్ కు అందజేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఇప్పటి వరకు 4 ఎమ్మెల్సీలు వైసీపీని వీడారు. ఇక ఈ జాబితాలో జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కరి పద్మశ్రీ ఉన్నారు. తాజాగా మర్రి రాజశేఖర్ రాజీనామాతో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ ఆవిర్భావం నుంచి మర్రి రాజశేఖర్ పార్టీలో ఉన్నారు. 2014లో చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావుపై ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో చిలకలూరుపేట నుంచి విడుదల రజనీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఇక విడుదల రజనీకి టికెట్ ఇవ్వడంతో అసంతృప్తిగా ఉన్న మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ ఇస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారం ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అయితే మాజీ మంత్రి విడుదల రజనీకి ఇటీవల చిలకలూరుపేట వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతలను అధినేత వైఎస్ జగన్ అప్పగించారు. తన సొంత నియోజకవర్గంలో మరలా రజనీని తీసుకురావడంపై మర్రి రాజశేఖర్ తీవ్ర అసంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. మర్రి పార్టీని వీడి వెళ్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. చివరకు అదే నిజమైంది. నేడు వైసీపీ పార్టీకి మర్రి రాజీనామా చేశారు. మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.